జై హరిహర. ఈరోజు ఏకాదశి గురించి తెలుసుకుందామండి. మనం ఎల్లుండి ఏకాదశి పండగ కదా, మరి అందుకోసం అనేసి ఏకాదశి అంటే ఏంది అనేది తెలుసుకుందాం. ఒకరోజు విష్ణుమూర్తి వారు యమలోకానికి వెళ్తారు. ఆయన పాలన ఎలా ఉందో తెలుసుకుందామని వెళ్ళినప్పుడు అక్కడ పాపాలు చేసిన వాళ్ళకి శిక్షలను వేస్తుంటే చూసి చెల్లించిపోతాడనమాట. ఆయన మనసులో నుంచి చంద్రుడు పుడతాడని మనస్కారకుడు మనుషులకి మనస్కారకుడు చంద్రుడైతే విష్ణుమూర్తి మనసులో నుంచి వచ్చిన ఆయనే చంద్రుడు అనమాట. ఆ రోజు ఆ చంద్ర ప్రభావం ఎక్కువగా ఉంటుందంట ఏకాదశి రోజు. పైగా అలా చూసి బాధపడినప్పుడు ఇలా పాపాలు చేస్తూ శిక్షలు అనుభవిస్తున్న వాళ్ళని నేను చూడలేననేసి ఏకాదశి రోజు నా నామస్మరణ చేసి అంటే నన్ను స్మరిస్తూ నా సేవలో ఉంటూ ఏకాదశి రోజు ఉంటే అలా ఉండడం వల్ల కాస్తైనా పాపాలు తొలగిపోతాయి అనేసి చెప్తాడనమాట. అలా చెప్పినప్పుడే అక్కడ ఉన్న వాళ్ళు కూడా విష్ణువుని పూజిస్తూ ఉంటారనమాట. హరే రామ హరే కృష్ణ అని అలా పూజిస్తున్నప్పుడు పాపరాజు అని ఆయన ఉంటాడనమాట. పాపపురుషుడు ఆయన విష్ణుమూర్తి వాళ్ళ దగ్గరికి వచ్చి, ఈ తండ్రి పాపపురుషుడిని కదా నేను, మరి నిన్ను స్మరిస్తూ ఉంటే పాపం ఎవరు చేయరు కదా, నేనేం చేయాలి అంటే ఆ రోజు ఏకాదశి రోజు ఎవరైతే నా నామస్మరణ ఉపవాస దీక్ష చేయకుండా ఉంటారో, చేయకోకుండా ఉండి భోజనం చేస్తారు కదా, ధాన్య రాశిలో దాక్కోను ఆ రోజు వరకు భోజనం ఎవరు చేయకుండా అంటే ఉపవాసం ఎవరు చేయకుండా ఉంటారో వాళ్ళు భోజనం చేస్తారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోను అంటే వాళ్ళను నీ ప్రభావం ఉంటుంది వాళ్ళపైన అని చెప్తాడనమాట. అలా చెప్పినప్పుడు ఇంకా మన పాపాలను తొలగిపోవడానికి ఏకాదశి వచ్చిందా అంటారనమాట. విష్ణుమూర్తి వారు నన్ను స్మరిస్తూ నా నామస్మరణ చేస్తూ ఉంటే ఏకాదశి రోజు కాస్తైనా పాపాలు తొలగిపోతాయని మనలాంటి వాళ్ళకి ఇచ్చిన అవకాశం అన్నమాట ఇది. అలాగే విష్ణుమూర్తి వారు ఏకాదశి రోజు పడుకుంటారు, లేదా శేషశయనం మీద ఉంటారు అనేసి అట్లా కొన్ని ఉంటాయి. వాటి గురించి నాకు పూర్తిగా తెలియదండి. నాకు తెలిసిందైతే ఇది, మన పాపాలను తొలగించడానికి మనం చేసే పాపాలకు వేసే శిక్షలను చూసి చెల్లించిపోయి ఆయన మనసు బాధ కలిగి మన కోసం ఇచ్చిన అవకాశం అన్నమాట. ఆ రోజు ఉపవాస దీక్షలో పాలు తాగాలి, పండ్లు తినాలన్నమాట. ధాన్యం తీసుకోరాదు అనేసి ఒక నానుడి. ఆ రోజు పేలాల పిండి తింటారు, పేలా పిండి చేసుకుంటారు, నదీ స్నానం చేస్తారు. ఆ తండ్రి నామస్మరణతో ఆ రోజంతా సేవ చేసుకోవడం మంచిదనేసి ఏకాదశి అనేసి చెప్తారు. థ్యాంక్ యూ. ఇలాంటి వీడియోస్ కోసం లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.